ప్రశ్న కొంచెం తక్కువగా ఉంది. ఎలా చూపించారు, చివరికి ఎలాంటి మెసేజ్ కన్వే చేశారన్నది మనం చూడాలి. సార్, బీఆర్ఎస్ అన్హ్యాపీ, కేటీఆర్కు కవిత దిక్కారు. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నిన్న చాలా వివరంగా. ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం ఉండాలి. కవిత మధ్య లేఖ రాయటము, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆయన మంచివాడు దేవుడు, ఇవన్నీ చెప్పటము, తర్వాత కొంచెం అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించిన ఆయనేమి పెద్దగా స్పందించకపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఇవన్నీ అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఆమె స్పష్టంగా బీఆర్ఎస్ ఈజ్ అన్హ్యాపీ, సంతోషంగా లేము. వాస్తవంగా రేవంత్ ప్రభుత్వం వీటి మీద వచ్చిన అసంతృప్తి వీటన్నిటి వల్ల చాలా హ్యాపీగా ఉండాల్సింది, కానీ హ్యాపీగా లేము. హ్యాపీగా లేకపోవడానికి దయ్యాలే కారణం. ఆ దయ్యాలు ఎవరు? ఒక దయ్యమా, రెండు దయ్యాలా? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా అదన్నీ తగిన సమయంలో నేను చెప్తానని చెప్తూనే ఆమె స్పష్టంగా కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ మా నాయకుడు. మరి కేటీఆర్నైనా కానీ కేసీఆర్ చెప్తే చేస్తానని హరీష్ రావు అంటున్నారు కదా, మీరేమంటారు? కేసీఆర్ మా నాయకుడు. సో కేటీఆర్ను అన్నయ్యగా మంచి సంబంధాలు ఉన్నాయి అది ఇది అంటూనే నాయకుడుగా హరీష్ రావు లాగా మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను అని కవిత చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చేసారు. ఇంకా ఆమె కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నయ్య దాంట్లో షర్మిలతో కూడా నాకేమీ పోలిక లేదు అన్నది కూడా ఒకటి. ఇంకా మూడోది, ముఖ్యమంత్రి అవుతారంటే ఎవరికైనా అంబిషన్స్ ఉండాలి కదా, ఎప్పటికైనా అయినప్పుడు 10 ఏళ్ళకైనా 15 ఏళ్ళకైనా అయితే అవ్వచ్చు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా లైన్స్ ఆర్ వెరీ క్లియర్లీ డ్రాన్. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఇక్కడ పెద్ద ప్రశ్న. బీఆర్ఎస్లో సంతోషం లేకపోవడానికి ఏ విధంగా రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? అంటే బీఆర్ఎస్లో దయ్యాలను రేవంత్ పంపించాడా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె చాలా జాగ్రత్తగా ఇంకొకటైతే స్పష్టం చేశారు, నేను ఏదేమైనా బీఆర్ఎస్తోనే ఉంటాను, నేనేదో వేరే పార్టీ పెడతాను అంటే నిజంగా అది సమస్యనా ఇది సమస్యనా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు వేరే పార్టీ పెడితే ఏదో వేరే పార్టీలే అనుకుంటారు. ఈ పార్టీలోనే ఉంటూ ఈ పార్టీ సంతోషంగా లేదు, ఈ పార్టీ అధినేత చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తదుపరి అన్నదాన్ని దాన్ని నేను బలపరిచిన ఇవన్నీ చెప్తున్నప్పుడు కాంప్లికేటెడ్ ఎగ్జిస్టెన్స్ ఆమె చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. చాలా కాంప్లికేటెడ్ ఎగ్జిస్టెన్స్, సంక్లిష్టమైన ఇదిగా నడుస్తుందన్న పద్ధతిలో చెప్తున్నారు. ఇన్ని రోజులుగా గడిచాక కూడా ఇంకొకటి నేను మాట్లాడినవి నా అభిప్రాయాలు కాదు, పార్టీ నాయకుల అభిప్రాయాలు. సిల్వర్ జూబ్లీలో రజతోత్సవ సభలో వాళ్లకు చోటు కల్పించకపోవడమే చాలామంది బాధ అసంతృప్తి చేశారు. వాళ్ళకి కేసీఆర్కి యాక్సెస్ ఉండదు కాబట్టి నేను వాటిని ఎక్స్ప్రెస్ చేశాను. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే వర్మ ఆమె ఒక అడుగు కూడా వెనక్కి వేయటం లేదు. తన ధిక్కారం గురించేనండి, తన అసంతృప్తి అనండి, ఆగ్రహం అనండి, ఆర్డర్ ఆఫ్ థింగ్స్ అంటారు చూడండి, వాటి మీద ఆమె పూర్తి ఆగ్రహాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు దీని తర్వాత కూడా మరి అధినేత స్పందన ఎలా ఉంటుంది మనం చూడాలి. రాజకీయంగా ఇప్పుడు బీజేపీ గురించి ఏం మాట్లాడలేం, మళ్ళీ అది కూడా ఒక సమస్య. బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలు ఎలా ఉంటాయి ఏంటి, మన రామచంద్రరావు ఎన్నిక తర్వాత కూడా అవన్నీ వచ్చాయి కదా, అది కూడా ఆమె దాటవేస్తూ ఉన్నారు. కాబట్టి వీ హ్యావ్ టు సీ వెరీ ఇంత విచిత్ర పరిస్థితి ఎప్పుడు ఇలాంటిది వచ్చి ఉండదు బహుశా. సార్, సిద్ధరామయ్యకి నో చేంజ్, రేవంత్కు